నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కేఏ పాల్ వార్నింగ్ వలసదారులను చేతులు కాళ్ళు కట్టేసి తీసుకురావడంపై ఫైర్ మోదీకి కుంభమేళాలో స్నానం చేయడానికి ఉన్న శ్రద్ధ విదేశాల్లో భారత్ కు చెందిన అక్రమ వలసదారులపై లేదని మండిపాటు మార్పింగ్ కేసులో విచారణకు ఆర్జీవీ ఒంగోలు రూరల్ పోలీసుల ముందు విచారణ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అస్వస్థ ఎంపీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ అభిమానుల ప్రత్యేక పూజలు అమీన్పూర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన పూర్తి సర్వే చేసి తమకు న్యాయం చేస్తామని హామీ మాజీ మంత్రి మధు యాష్కి గౌడ్ పర్యటన ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వార్నింగ్ ఇచ్చారు. అక్రమ వలసదారులను భారత్ కు తరలించిన నేపథ్యంలో వారి కాళ్ళు చేతులు కట్టేసి తీసుకురావడంపై కేఏ పాల్ సీరియస్ అయ్యారు. వాళ్ళేమైనా ఉగ్రవాదులా రేపిస్టులా అని ప్రశ్నించారు. భారతీయుల కోసం తాను ఏమైనా చేస్తానని చెప్పుకొచ్చారు. ఇంత జరుగుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ అమెరికా పర్యటన రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. రేపిస్టుల్లాగా టెర్రరిస్టుల్లాగా క్రిమినల్స్ లాగా ట్రంప్ రైస్ బ్యాగులు ఎలా పంపిస్తామో మనం షిప్పింగ్ అలాగ మన ఇండియన్స్ని పంపించడం చాలా బాధాకరం. నేనేమో మన దేశం కొరకు పోరాడుతున్నా. ఈ రాజకీయ నాయకులు మారరు. ప్రధానమంత్రి నోరు మోరిప్పడం లేదు ఎందుకు? ఆయన గుజరాతీలే 30 మంది వచ్చిస్తే క్రిమినల్స్ లాగా పంపితే ఆయన నోరెందుకు? ఎప్పుడు వాళ్ళు క్రిమినల్సా? జయశంకర్ జనవరి 20వ తారీఖుని వెళ్ళి ట్రంప్ ఇనాగరేషన్కి మన విదేశీ శాఖ మంత్రి, సిగ్గులేని మంత్రి, తక్షణమే రాజీనామా చేయాలి. మోదీకి చేత కాకపోతే తక్షణమే రాజీనామా చేయి. అమిత్ షా నా మిత్రుడిని ప్రైమ్ మినిస్టర్ చేయండి. ఆయన నా మాట వింటాడు. ఆయన నేను కలిసి పోరాడతాం. మన భారత సత్తా చూపిద్దామని ఉంది. మన తెలుగు సత్తా ఎన్టీ రామారావు చూపించాడు ఇందిరాగాంధీకి. ఇందిరాగాంధీ దేశానికి కాదు ప్రపంచానికి మన ఇండియన్ సత్తా చూపించింది. ఏమయ్యారు? ఏది ఆ పివి నరసింహరావు? ఏది ఆ ఇందిరాగాంధీ? ఏది ఆ మహాత్మా గాంధీ? ఏది? ఎక్కడున్నాడు ఆ అంబేద్కర్? ఇక్కడున్నాడు ఆర్ కృష్ణయ్య, ఒకడు దరిద్రుడు బీజేపీలో కలిశాడు. ఇక్కడున్నాడు తీర్మానం మల్లన్నని, ఆడు ఆర్ కృష్ణతో పాటు బీజేపీలో కలుస్తున్నాడు. ఈ బీసీ దొంగ నాయకుల్ని నమ్మకండి, ఉన్న నాయకులు నమ్మకండి. చంద్రబాబు నాయుడు మోదీ మోదీ భజన చేస్తాడు. ఒక ముఖ్యమంత్రిగా 13 లక్షల తెలుగు ప్రజలు ఉన్నారే. నేను వెళ్ళినప్పుడు అమెరికా 13,000 మంది తెలుగోలు, 13 లక్షలు. ఎవరు మార్చారు అమెరికన్ పాలసీస్? చంద్రబాబు నాయుడు అప్పుడు అమెరికాకనే వెళ్ళాడా? ఎవరు మార్చారు? కేఏ పాల్ ఫాదర్ బుష్ నుంచి రోనాల్డ్ రేగన్తో మాట్లాడి, ఫాదర్ బుష్తో మాట్లాడి ఈరోజు ట్రంప్ వరకు అందరితో ఫైట్ చేసి న్యాయం చేశాను. మన భారతీయుల కొరకు కంపెనీలు తెచ్చాం. అలాంటిది నా కళ్ళ ముందు
గాంధీ భవన్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మీట్ నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ వలసదారులను భారత్కు తరలించిన నేపథ్యంలో వారి కాళ్ళు చేతులు కట్టేసి తీసుకురావడంపై ఫైర్ అయ్యారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ట్రంప్ అమెరికాలో గెలిచాక విద్యార్థులకు మంచి జరుగుతుందని మోడీ అనుకున్నాడు. కానీ 104 మందికి కాళ్లకు చేతులకు వేడిలు వేసి గూడ్స్ వెహికల్లో తీసుకొచ్చారు. కానీ ఏ మీడియా కూడా కవర్ చేయలేదని మోడీ మాత్రం కుంభమేళలో స్నానం చేస్తే కవర్ చేసింది మీడియా. మోడీ విశ్వగురువు, మోదీకి ప్రపంచం భయపడుతుంది. ఆయన సొంత మీడియా డబ్బా కొడుతుంది. కానీ అన్యాయంగా 104 మందిని తీసుకొస్తే మోడీ మాట్లాడటం లేదని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ ఫెయిల్ అయింది అని ఆ శాఖ మంత్రి జయశంకర్ దమ్ము లేదని వెంటనే మంత్రిగా జయశంకర్ను బర్తరఫ్ చేసి కొత్త వ్యక్తిని నియమించాలని మోడీని డిమాండ్ చేశారు. నేను ఎన్ఆర్ఐ మంత్రిగా 44 మంది ప్రవాస భారతీయులను తీసుకొచ్చానని, మన్మోహన్ సింగ్ చార్టర్ ఫ్లైట్ కావాలని 12,050 టికెట్లకు డబ్బులు ఇచ్చామని, దుబాయ్లో ఇండియన్ సెంటర్లలో కూర్చుని టికెట్లు పంచాన్ని. ఇది యూపీఏ ఘనత, కాంగ్రెస్ ఘనత అని ఆయన అన్నారు. ఇక ట్రంప్ గారు వచ్చినారు. భారతదేశానికి అన్ని విధంగా విద్యార్థులకు చాలా లాభాలు అవుతుందని అనుకున్నారు. కానీ నిన్న అమెరికన్ గవర్నమెంట్ 104 భారతీయులను ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్గా ఘోషించి వాళ్ళను డిపోర్ట్గా చేసినారు. ఈ సంగతి జనవరి నుంచి తెలిసే, ఎప్పటి నుంచో ఆయన చార్జ్ తీసుకున్నారు. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు, నేను ఇండియన్స్ అండ్ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళను పంపించేస్తాను అన్నప్పుడు, మరి సుమారు 1 నెల నుంచి కేంద్ర ప్రభుత్వం, మోదీ గారు కానీ అక్కడ ఉన్న జయశంకర్ ఫారెన్ మినిస్టరు వాళ్ళని అక్కడ ప్రభుత్వంతోనే మాట్లాడకుండా గమ్మని ఊకున్నారు. నిన్న మన 104 భారతీయులను కాళ్ళకు బేడి, చేతులకు బేడి వేసి అక్కడ అమెరికాలో గూడ్స్ ఫ్లైట్లో, లేకుంటే దగ్గర ఉన్న మిలిటరీ వాళ్ళను తీసుకోపోయే ఫ్లైట్లో 104 మందిని అమెరికా నుంచి ఇక్కడ వరకు సుమారు 20 గంటల జర్నీ, 20 అవర్స్లో ఒక వాటర్ బాటిల్ నీళ్ళు కూడా లేదు, పండుకొంతందుకు లేదు, కూర్చుంతందుకు కుర్చీ లేదు, కాళ్ళకు బేడి చేతుకు అనే టెర్రరిస్టులు కూడా అట్లా తీసుకురారు. అట్లా టెర్రరిస్ట్గా తీసుకొచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఏ ఫోటోగ్రాఫర్, ఏ న్యూస్ ఏజెన్సీకి కూడా మోదీ గారు అలో చేయలే. ఆయన కుంభమేళలో స్నానాలకు అదే మొత్తం మీడియా చూపిస్తున్నారు. కానీ 104 భారతీయులు దిగిన తర్వాత ఏ పరిస్థితుల్లో దిగినారు, వాళ్ళ పొజిషన్ ఏముంది, కనీసం ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసేందుకు ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎవరు లేరు. మళ్ళీ వాళ్ళను ఇంత ఘోరంగా తీసుకొస్తే ఇంకోవైపు మోదీ గారు వాళ్ళ కావాల్సిన వాళ్ళంతా బీజేపీ వాళ్ళు ప్రపంచమంతా డబ్బా కొడతారు. విశ్వగురువు మోదీ అంటే ప్రపంచమంతా భయపడుతుంది. మోదీ గారు రష్యా అండ్ యుక్రెయిన్ వార్ తలుచుకుంటే ఆపేసినారు. మోదీ గారు తలుచుకుంటే ఇజ్రాయిల్ అండ్ గల్ఫ్ వార్లో ఇన్వాల్వ్మెంట్తో ఆగిపోతుంది. మరి మీకు ఇంత మంచి ఫ్రెండ్ ఉన్నాక 108 భారతీయులను ఇట్లా తీసుకువస్తే మోదీ గారు ఇప్పటి వరకు నోరిప్తలేరు, పార్లమెంటు చెప్తలేరు, ఆయన ఫారెన్ మినిస్టర్ ఆయన మాట్లాడతలేరు. ఇంకా ఏమంటున్నారంటే లా, అమెరికన్ లా ఉన్నది, అమెరికన్ లాలో డిప్యుటేషన్ చేసేది లా ఉంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుక్రవారం నాడు ఒంగోలు రూరల్లో పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఆయనను ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు విచారించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోల మార్ఫింగ్ కేసులో విచారణకు ఆర్జీవీ హాజరయ్యారు. గతేడాది నవంబర్ 10న మద్దిపాడు పిఎస్లో ఆర్జీవీపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
మాజీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. అభిమానులు ఎంపీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ తిరుపతి జిల్లా భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు వేనాటి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఆయన అభిమానులు అమ్మని ఆలయ ప్రాంగణంలో భారీ కర్పూరం వెలిగించి 108 కొబ్బరికాయలు కొట్టారు. అమీన్పూర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన చేశారు. ఐలాపూర్ రాజ్ గోపాల్ నగర్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఐలాపూర్ తాండ చక్రపురి కాలనీలో ప్రాంతాల్లో పర్యటించారు. రాజగోపాల్ నగర్ ఫ్లాట్ ఓనర్స్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి సర్వే చేసి తమకు న్యాయం చేస్తామని వ్యక్తం చేశారు. ఐలాపూర్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడుతుండగా హైడ్రా కమిషనర్ తో ముఖ్యం వాగ్వాదానికి దిగాడు. దీంతో పోలీసులు ముఖ్యంను అక్కడి నుండి పంపించారు. దాంట్లో ఓపెన్ స్పేసెస్ ప్రొటెక్ట్ చేస్తాము, దాంట్లో పార్కులు ప్రొటెక్ట్ చేస్తాము. చేసే క్రమంలో ఆటోమేటిక్ గా మీ ఇంట్రెస్ట్ కూడా ప్రొటెక్ట్ అవుతుంది. అది ఉంటుంది. అది అన్అప్రూవ్డ్ లేఅవుట్ అని అంటే కనుక ఇష్టానుసారంగా చేయడం కాదు. దాని తర్వాత ఏం జరిగింది అంత లోతుగా పరిశీలిస్తాం. చూసిన తర్వాత కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయంటున్నారు మీరు, హైకోర్టు ఆర్డర్స్ కూడా. దాన్ని కూడా మా లీగల్ టీం అంతా కూడా చూసి మేమంతా కూడా దాని మీద కూర్చొని చేద్దాం. మేము సాయశక్తిలో ప్రయత్నం చేసి వాట్ బెస్ట్ కెన్ బి డన్. న్యాయం ఎటువైపు ఉంటే అటు ఇట్లా ఎవరో ఒకరిని బెదిరించి అంత సీన్ ఉండదండి. అర్థమైందా? ఇదంతా మేము ఇట్లాంటి చాలా చూసి వచ్చాం. అర్థమైందా? ఎంత చిల్లర ఇవన్నీ చిల్లర పని ఇదంతా వీఆర్ లీస్ట్ బాదర్డ్ ఆర్ లీస్ట్ మేము చేయాల్సిన చట్టపరంగా చేసే పని మేము చేస్తాం. చట్టాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షులు జగదీష్ రాజ్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల జల్లు రావడం ఎంతో సంతోషదాయకరమన్నారు. ఈ బడ్జెట్ మధ్యతరగతి వారికి మరింత ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన బడ్జెట్ లో అత్యధికంగా ఎక్కువ గ్రాంట్స్ వచ్చిన మన రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ఎక్కువ గ్రాంట్స్ వచ్చాయి. మీరు చూసినట్లయితే పోలవరానికి కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, విశాఖ సపరేట్ జోన్ కానీ, రైల్వే జోన్స్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి, తర్వాత డెవలప్మెంట్ రోడ్స్ అని చెప్పి సపరేటెడ్ ప్రతి ఒక్క దానికి కేటాయింపు అనేది ఈసారి అత్యధికంగా జరిగింది. స్పెషల్ స్టేటస్ అనేది కూడా వాళ్ళు అస్తిత్వం చాటుకోవడానికి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందు కపట నాటకాలు ఆడుతున్నాడని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కోవూరులో పాత్రికేయులు అడిగిన ఒక ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ స్వంత పార్టీ నాయకులను నియంత్రించుకోలేక టీడీపీ నేతలను ఆడిపోసుకుంటున్న ప్రసన్న తీరు అతని అసమర్థకు అద్దం పడుతుందన్నారు. ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అంటూ సమాధానమిచ్చారు. గోవర్ధన్ రెడ్డి గారు పదే కోవూరు నియోజకవర్గం వచ్చి పలు ఆరోపణలు చేస్తున్నారు మేడం. దానిపైన మీరు ఏం మాట్లాడతారు? యాక్చువల్గా దాని గురించి నేను పెద్ద మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ పని లేదు, ఖాళీగా కూర్చోన్నారు. సో వాళ్ళ వెకిలి మాటల్ని బయట పెట్టుకోవడానికి ఏదో ఒక ప్రెస్ మీట్ కావాలి వాళ్ళకి. అక్కడ ఏం లేదు, ఏం జరగలేదు. నిజంగా సత్తా ఉన్న నాయకులైతే వాళ్ళ పార్టీలో గెలిచి వాళ్ళతో ఉన్న కౌన్సిలర్ని నిలుపుకోగలగాలి. అది రాజకీయ నాయకుడి లక్షణం. నువ్వు నిలుపుకోలేక అవతల వాళ్ళ మీద పడి ఏడవడం అనేది హాస్యాస్పదం. అటువంటి అసలు వీళ్ళు మాట్లాడే మాటలేంటి? అసలు మాజీ మంత్రి అని చెప్పుకునే ఈ మాజీ
ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఏ గవర్నమెంట్ లో మాజీ మంత్రి అయ్యాడు? వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రియా, తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రియా? అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి దీని గురించి అసలు మాట్లాడే అర్హత కూడా లేదు. సో ఏదో ఒకటి మేము ఉన్నాము, మేము ఎక్కడికి పోలేదు అని ఉనికి చాటుకోవడానికి వెకిలి వేషాలు వేస్తూ ప్రెస్ల ముందుకు వస్తున్నారు. అందుకని మీ అందరికి కూడా చెప్తున్నా, ప్రెస్ వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచించి వెళ్ళండి. ఎవరు ప్రెస్ మీట్లకు వెళ్తున్నాం, వీళ్ళు ప్రజలకి ఏవి సందేశాలు ఇస్తున్నారు, గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన విధానాలేంటి, వీళ్ళకి అసలు మనస్సాక్షి ఉందా, ఎన్ని ఒక్కటన్నా ఒక మనిషికి, సామాన్య మనుషులకి పనికొచ్చే పని ఒక్కటన్నా చేశారా వాళ్ళు 5 సంవత్సరాల్లో? ఏ ఎమ్మెల్యేని ఎత్తుకో, ఏ ఎంపీని ఎత్తుకో, ఏ మాజీ మంత్రిని ఎత్తుకో, ఎవరినైనా కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు, వాళ్ళకు వాళ్ళు దోచిపెట్టుకున్నారు. ఆ దాచిపెట్టుకున్నారు. ఆ దాచిపెట్టేది ఇప్పుడు ఖర్చు పెట్టాలి. అదే 5 సంవత్సరాల్లో దాచిపెట్టుకోలేకుండా ఉండున్నారు అనుకో, ఇప్పుడు ఎవరిని పెడతాం డబ్బులు, ఎవరిని పెట్టమని ఇంట్లో కూర్చోండేవాళ్ళు. సో బాగా దోచేశారు, దాచిపెట్టుకున్నారు. దాన్ని కొంచెం అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చి రెడీ అయ్యి ప్రెస్ ముందు కూర్చొని వాళ్ళ వెకిలి నవ్వులు, వెకిలి వేషాలు వేసుకుంటా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. వాళ్ళకి ఏమీ తెలియదు అసలు. వాళ్ళ గురించి మనం ఇంతసేపు మాట్లాడుకునేది వేస్ట్ అంతే. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో మాజీ మంత్రి మధు యాష్కి గౌడ్ పర్యటించారు. హైదరాబాద్ లోని మల్లికార్జున కాలనీ, క్రిస్టియన్ కాలనీతో పాటు పలు కాలనీలను మాజీ మంత్రి మధు యాష్కి గౌడ్ సందర్శించి ప్రజలకు ఉన్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వంతో మాట్లాడి అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని, కాలనీకి కావాల్సిన సదుపాయాలు అందేలా అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేలా చూస్తామన్నారు అని హామీ ఇచ్చారు. అనంతరం గ్రంథాలయం కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజీ పనులు వేగవంతమయ్యేలా చూస్తామని, ట్రాఫిక్ ఇబ్బందులపై డీజీపీతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తాము అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మధు యాష్కి గౌడ్, వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేష్ రెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ మల్లికార్జున నగర్లో పార్క్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరి చిరకాల వాంఛ, చిరకాల కోరిక. గతంలో ఎమ్మెల్యేగా నిలబడ్డోళ్ళు కానీ, ఎమ్మెల్యేగా నిలబడాలని ప్రయత్నం చేసిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మీకు అందరికీ, మహిళలకు ఇగో మీకు తాళం చేతులు ఇప్పిస్తా, మీకే గేట్ పెట్టిస్తా, మీ హ్యాండ్ ఓవర్ చేస్తాను పోయిన వాళ్ళంతా ఇలా పత్తాకు లేకుండా పోతే, మనం అందరం కాలనీ వల్ల మనం కలిసికట్టుగా ఉండి ఇది సాధించుకొని దీని మధ్యలో మీ అందరూ కూర్చునేటట్టు చేసినటువంటి ఘనత ఈరోజు మధు యాష్కి అన్నకు దక్కినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకనంటే ఈ మల్లికార్జున నగర్ది మీరు అందరు కూడా చూసారు, చాలా ప్రాబ్లమ్స్. వాటర్ అయితే ఇండ్ల మధ్యలోకి వచ్చేదన్నా మాకు మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేటి. ఒక్కొక్కటి సమస్యను పరిష్కరించుకుంటా ఆ రోజు నుండి జితేంద్ర అన్న కూడా తెలుసు, ఈ ఏరియా మేమంతా జేఏసీ పెట్టినప్పుడు మా అందరికి కూడా అన్న, ఎందుకంటే పిలవంగానే వచ్చి మాతో కూడా బాగా మాట్లాడేవాళ్ళు. మహిళలకు ఇన్ఛార్జ్ ఉండే జితేంద్ర అన్న. ఇక్కడ నుండి మహిళలను తీసుకెళ్లాలంటే, ఇక్కడ నుండి తరలించాలంటే మార్నింగ్ 9 o'clock పెడితే కూడా ఆటోలలో కానీ, జీపులలో కానీ, మన డీసీఎంలలో కూడా మా మహిళా వాళ్ళు అందరూ కూడా ఎక్కి ఇక్కడ నుండి ఎక్కువ మంది పాల్గొని ఆ ప్రోగ్రాంలు కూడా విజయవంతం చేయడం. ఓసారి ఎక్కడ మా లలిత కళా తరుణం అక్కడ పోయినాం. అస్తినాపురం వల్ల 5,000 మందికి టెంట్ వేసి పెడితే పడరాని వాళ్ళు టెంట్ కూడా తీసేసిన చరిత్ర ఉంది. జేఏసీ చైర్మన్ అయినప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడితే ఎక్కడ కూడా మేము పని విషయం వల్ల ఎన్నికోలే, మేము నారాజు కాలే, అవమానం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇబ్బంది పెడితే కూడా ఎక్కడ కూడా దీన్ని కూడా హైకోర్టు మెట్ల కాడికి పోయి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కాలనీ అసోసియేషన్ వాళ్ళు ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమేమి చేయాలనో, వాళ్ళకి ఏమి ఇవ్వాలో, ఏ విధంగా అయితే న్యాయం చేయాలనో వాళ్ళతో అందరితో మాట్లాడి ఒక్క గజం కూడా వేరేళ్ళకి దక్కకుండా ఇది మొత్తం మల్లికార్జునకు చెందించినవన్నా. సో ఈ కడిషనల్ కావాలని కూడా పెట్టిస్తాము. వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి కానీ మున్సిపల్ వాళ్ళతో మాట్లాడి మీరు సీసీ కెమెరా కూడా అడిగినారు. వాళ్ళ గత ప్రభుత్వం అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి ఉత్తిత్తి రామారావు ఎన్నో మాట్లాడారు, లక్షల సీసీ కెమెరాలు పెట్టి మాట్లాడారు. మీ పెట్టలేదు మీకు? లేదు, ఇక్కడ మా వనస్థలిపురం లేదమ్మా. మొత్తం జిహెచ్ఎంసీ ఏరియాలో ఆయన హైదరాబాద్, సికింద్రాబాద్ అంతటా
కొన్ని లక్షల కెమెరాలు పెట్టామని చెప్పి డబ్బులు కాజేసినారు, ప్రభుత్వం డబ్బులు. మళ్ళీ మీ కాలనీలో సీసీ కెమెరాలు స్థానిక ఎమ్మెల్యే ఆయన అంతమున్న మంత్రి చెప్తా ఉంటాడు, మొత్తం హైదరాబాద్ అంత సీసీ కెమెరాలతోటి. అప్పుడున్న ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో కూర్చొని కెమెరాలు చూస్తా ఉండని చెప్తా ఉంటారు. హైదరాబాద్ అంత మీ దగ్గర పెట్టకపోతే తెలుస్తా ఉంది మీరు పెట్టినట్టు. ఎక్కడ మన డివిజన్ ఎక్కడ పెట్టినారు? ఒకటి కూడా ఇక్కడ ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ కూడా ఉంటాయి. స్థానిక ఎంపీ బీజేపీ పార్టీ అయినా కూడా ఆయన కూడా అడుగుతాము. కాకపోయినా కూడా మిగతా వేరే ఫండ్స్ అని తీసుకొచ్చన్నా ఇంతకుముందు సోదరు చెప్తూ మాట్లాడింది. చిన్నప్పుడు మా పెద్దక్క ట్రైన్లో పోతుంటే పుస్తకాలు వాడు కొట్టేసిన దాఖలాలు తెలుసు మాకు కూడా. సో అట్లాంటి చైన్ స్నాచింగ్ ఇట్ అవుతా ఉంది. ఇక పోయినాయి ఇంకా అవుతున్నాయా ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్ గా అయిందా? ఒకటి సీసీ కెమెరాలు పెట్టించే ఏర్పాటు ప్రయత్నం చేస్తాం. అది ఎట్లా ఏ ఫండ్స్ తీసుకొచ్చన్నా అది కాకుండా ప్రస్తుతంగా ఇప్పుడు పోలీస్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ మన దగ్గర ఉన్నంత నివాసం ఉంటున్న ప్రాంతం ఇది. మహిళలు పని చేసుకుంటూ ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్ళి తీసుకొస్తా ఉంటారు. సో మీ సేఫ్టీ కొరకి రెగ్యులర్ పెట్రోలింగ్ అవుతూ వాళ్ళు నైట్ పెట్రోలింగ్ కూడా చేపిస్తే వెంటనే ఇప్పుడు ఏసీపీతో మాట్లాడి కమిషనర్తో కూడా మాట్లాడి కాలనీలలో ఏదో మేము అధికారులు మంత్రులు ఉండే కాలనీ తిరిగే పెట్రోలింగ్ అవసరం లేదు, సామాన్యులు నివసించే ప్రాంతం కూడా పోలీసు వాళ్ళు రక్షించే బాధ్యత వాళ్ళది. ఇన్ఫ్లుయెన్స్ ఉండే వాళ్ళకు మంత్రుల దగ్గర ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర తిరిగితే సరిపోదు. అది పోలీసు వాళ్ళతో మాట్లాడి మీ కాలనీలో అట్లా దొంగతనాలు జరగకుండా మీరు అభద్రతా భావం లేకుండా ధైర్యంగా తిరిగేటట్టు ఏర్పాట్లు చేపిస్తాం. అమెరికాలో భారతీయులను అక్రమ వలసదారులుగా పేర్కొంటూ ట్రంప్ ప్రభుత్వం అమానవీయంగా అవమానకరంగా కాళ్లకు చేతులకు బేడీలు వేసి ఇండియా పంపిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఏఐసిసి పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ వి హనుమంతరావు ఫిరోజ్ ఖాన్ నేతృత్వంలో గాంధీ భవన్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, మాజీ ఎంపీ వి హనుమంతరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు కుమార్ రావు తదితరులు పాల్గొన్నారు. हमारे फ्रीडम फाइटर्स को ले जाते थे, उसी तरीके से एक एयरफोर्स के प्लेन में आप हिंदुस्तानियों को भिजाते। नरेंद्र मोदी, नरेंद्र मोदी, नरेंद्र मोदी, दोस्ती बंद करो, दोस्ती बंद करो, भारत देश को इंसाफ करो, इंसाफ करो, इंसाफ करो, इंसाफ करो, नरेंद्र मोदी, दोस्ती बंद करो, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కేఏ పాల్ వార్నింగ్. వలసదారులను చేతులు కాళ్లు కట్టేసి తీసుకురావడంపై ఫైర్. మోదీకి కుంభమేళాలో స్నానం చేయడానికి ఉన్న శ్రద్ధ విదేశాల్లో భారత్కు చెందిన అక్రమ వలసదారులపై లేదని మండిపాటు. మార్పింగ్ కేసులో విచారణకు ఆర్చీవీ. ఒంగోలు రూరల్ పోలీసుల ముందు విచారణ. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అస్వస్థ. ఎంపీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ అభిమానుల ప్రత్యేక పూజలు. అమీన్పూర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన. పూర్తి సర్వే చేసి తమకు న్యాయం చేస్తామని హామీ.
మాజీ మంత్రి మధు యాష్కి గౌడ్ పర్యటన. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.